మరొకసారి మీ దగ్గరకు వస్తాను మూర్తి గారు, అలాగే ఉండండి ఖచ్చితంగా. మీ రామ్మూర్తి గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. పిఎన్ మూర్తి గారు, ప్రస్తుతం మనం రామ్మూర్తి గారు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఒకసారి భీమరావ్ నాయక్ గారు చెప్పిన విషయాన్ని చూస్తే, దానికి రామ్మూర్తి గారు చెప్పిన విషయాన్ని చూస్తే మాత్రం అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఆర్టీసీని ప్రైవేటీకరించిన భాగంలోనే ఈరోజు 20% ఉండవలసిన ప్రైవేట్ బస్సులను 50% తీసుకొచ్చారని చెప్పారు. లేనిపోని విధంగా ఈరోజు ఎవరు కూడా అడగని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన రాయితీలు ప్రకటించి ఆంధ్ర వారిని ఇక్కడి నుంచి పంపించడానికి చేస్తున్నారు అని భాగంలో చెప్తున్నారు. అలాగే ఎంప్లాయీస్కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుపై ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను మొత్తం తొంగల తొక్కించినట్టు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వస్తుంది కదా వాయిస్? సార్. ఇప్పుడు మనం విషయాల్ని కలగాపులగం చేసి కిచిడీ చేస్తే మనం ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ అంతా కిచిడీ అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సిబ్బందికి ఉన్న ఇబ్బందులు అవన్నీ ఒకటి స్పెషల్గా మనం మాట్లాడదాం. అలాగే గత ప్రభుత్వం తీసుకున్న విధానాలు అవి కొనసాగింపులోనే ఈ కష్టాలు నష్టాలు వస్తున్నాయనేది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దీని అంతటికీ కారణం అంటే ఇందాక మిత్రులు రామ్మూర్తి గారు చెప్పారు కదా, బీఆర్ఎస్ నాయకులు. ఇది ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు ఏ పని చేస్తుందో అదే పని చేస్తుంది. కారణం ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్, ఇది నాట్ స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఏమో చెప్తోందంటే, రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థలకి మీరు ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చినప్పుడు అవి ప్రైవేట్ వాళ్ళకి నిర్వహణకి ఇవ్వాలి అనే ఒక కండిషన్ తో ఇచ్చింది. ఒకవేళ ఏ ప్రభుత్వం ఉన్నా ఇది అదే చేస్తూ ఉంటది. అందుకని ఈ రోజు వాటి వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం అనేది మనం ముందుగా అందరం గ్రహిస్తే ఈ పొలిటికల్ కామెంట్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయన ఒకప్పుడు తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నారు అన్నది ఇట్ ఈస్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. అట్లా మనం మాట్లాడడానికి, మనం అలా మాట్లాడితే ఇదంతా రాజకీయ వాతావరణంలోకి వెళ్తుంది. కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యానాల్ని మనం ఇక్కడ చేసుకోవడం అనవసరం. ఇక మూడో అంశం వచ్చేసరికి, మనకి ప్రైవేటు బస్సుల యొక్క ఎద్దడి, వాటి యొక్క ముప్పు ఆంధ్రాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ నుంచి మనకున్నాయి. ఇది గ్రహించాలి అందరం కూడా. ఇప్పుడు మన ఆదిలాబాద్కి ప్రైవేట్ బస్సులు వెళ్ళవండి, వరంగల్కి వెళ్ళవు, కరీంనగర్కి వెళ్ళవు. ఎక్కడ తిరుగుతున్నాయి అని అంటే మొత్తం ఆంధ్ర వైపు, విశాఖపట్నం, తిరుపతి, అట్లానే ఇటు కడప, మళ్ళా బాంబే, ఇందాక మిత్రులు శర్మ గారు చెప్పినట్టుగా బాంబే, బెంగళూరు, ఇవి మనకి టూరిస్ట్ పర్మిట్లు తీసుకొని కాంట్రాక్ట్ క్యారేజీలుగా నడుపుతున్న ప్రైవేట్ బస్సుల నుంచి మనకి నష్టాలు వస్తున్నాయి రోడ్డు రవాణా సంస్థకి. ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతోందంటే, ఎలక్ట్రానిక్ బస్సుల వల్ల రామ్మూర్తి గారు చెప్పినట్టుగా ఎదురుగా మనం డబ్బులు ఇచ్చి వాటిని నెత్తి మీద రుద్దుకొని మనం దొడ్లో కట్టుకున్నాం. ఇది జరిగినది. బోర్డు ఏమో టీజీఆర్టీసీ అని ఉంటది, లోపలేమో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించకపోతే ఈ ముప్పు తప్పదు. అందుకని ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటు బస్సులను మేము తీసుకోము, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణతో మేము నడుపుతాము అని తీసుకుంటే కనుక మొత్తం అందరికీ రాయితీలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సుల్లో డీజిల్ బస్సుల్లో ఉన్న తేడా ఏంటంటే, ఇవి పవర్ ని రీఛార్జ్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి కిలోమీటర్కి అయ్యే ఖర్చు చాలా మినిమంగా ఉంటుంది. అది దోపిడీ చేసి పెడుతున్నాం ఎవరికి? ప్రైవేట్ వాడికి. అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో జరగాల్సిన ఆర్టీసీని పస్తులు పెట్టి మనం ప్రైవేట్ వాడిని మేపుతున్నాం. అందుకని ఈ రోజు 20%, 50% కాదు, రేపు నేను చెప్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కేంద్ర ప్రభుత్వ విధానాలని తిప్పి కొట్టకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే, బోర్డులు ఉంటాయి, సిబ్బంది అంతా కూడా
ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆర్టీసీ దొడ్లో ఒక గీత గీశారండి గ్యారేజీల్లో. ఈ గీత లక్ష్మణ్ రేఖ గీతమాట. ఇటువైపు ప్రైవేట్ వాళ్ళు, అటువైపు ఆర్టీసీ వాళ్ళు అని ఉంటారు. ఆర్టీసీ వాళ్ళు ఎవరైనా పొరపాటున గీత దాటితే ప్రైవేట్ వాడు యాక్షన్ తీసుకుంటాడు. మన ఇంట్లో అద్దెకున్నాడు మన మీద యాక్షన్ తీసుకుంటాడు. ఇది జరుగుతున్నది. ఇకపోతే మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రైవేట్ బస్సుల నుంచి ముప్పు ఉన్నది కాబట్టి తగ్గించడం అవసరము, అది అందులో ఏమీ డౌట్ లేదు. ఇకపోతే అదే తగ్గింపు బెంగళూరుకి ఇవ్వాలా, అదే అక్కడ కూడా ప్రైవేట్ బస్సుల ముప్పు ఉంది కదా, అట్లనే బాంబేకి ఇవ్వాలా. మన బోర్డర్ లో ఉన్న ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, శర్మ గారు చెప్పినట్టుగా రాయచూరుకి చాలా వస్తాయి బస్సులు, రాయచూరు నుంచి హైదరాబాద్ కి. అట్లానే మనకి గుల్బర్గా, ఇక్కడ జైరాబాద్ మీద నుంచి గుల్బర్గా, ఇవి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ బస్సులు యొక్క ముప్పు ఉన్నది. కాబట్టి ఎక్కడైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అక్కడ రాయితీలు ఇవ్వడం మంచిది. అప్పుడు ఈ అపోహలు అనేవి ఉండవు. లేకపోతే కేవలం విజయవాడ, విశాఖపట్నానికి ఇచ్చారు, తిరుపతికి ఇవ్వలేదు అనుకుంటా, నేను అనుకుంటా. మరి తిరుపతికి ఎందుకు ఇవ్వరు? ఇది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే, ఎవరు బస్ ఎక్కినా ఆర్థికంగా రెవెన్యూ మనకు వస్తున్నది కదా, తెలంగాణ రెవెన్యూ, ఆంధ్ర రెవెన్యూ, బెంగళూరు రెవెన్యూ అని ప్రత్యేకంగా టికెట్ మీద ఉండదు కదా. అందుకని మన రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి రాయితీలు ఇవ్వడం అవసరం. అసలు రాయితీల కన్నా కూడా మొత్తంగా ఈ ఫేర్ ని మొన్ననే పెంచారు అందరికీ కూడా. బస్ పాసులు, విద్యార్థుల బస్ పాసులు కూడా పెంచారు. వీటిని రివ్యూ చేసుకొని ఎందుకు పెంచడం, ఇవి మనం చూడాలి. కాబట్టి ఈ రోజు విజయవాడకి ఇస్తే అపోహలు అనేవి పెరుగుతాయి, విశాఖపట్నానికి అలా కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బోర్డు లేదు, బోర్డు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయ్యేది. ఇది ఒకే ఒక వ్యక్తి డిక్టేటర్, దట్ ఈస్ సజ్జన్ రావ్, సజ్జనార్. ఆయన్ని తొలగించరు వీళ్ళు. ఎందుకనంటే పాత వాళ్ళు ఉంటేనే మంచిదనేది కూడా ఈ ప్రభుత్వం ఉంటే పాతగా జరిగిన విషయాలన్నీ కూడా కొత్త వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ముందు బోర్డు కాన్స్టిట్యూట్ చేయండి, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోండి, ఈ పెంచిన ధరలను అన్నింటినీ తగ్గించండి. మన ముఖ్యమైన పట్టణాలు ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్కి, అలాగే వరంగల్కి, వీటన్నిటికీ కూడా మనం ఎంతవరకు రాయితీలు ఇవ్వగలుగుతాం అనేది వర్కౌట్ చేసి ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదు. కాబట్టి ఇది రాజకీయమైన విమర్శలతో కాకుండా మనం ప్రజల దృష్టి నుంచి ఈ రేట్ల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఇదే విషయం